కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి డాన్సర్ కోల్కతాలోని వీధిలో డాన్స్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశంలో పెను దుమారంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో దీనిపై ఇప్పటికీ కూడా కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినా కూడా జూనియర్ డాక్టర్లు ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. మరోవైపు మమతా సర్కార్ నుంచి ఇప్పటి వరకు జూనియర్ డాక్టర్లకు 5 సార్లు చర్చలకు రావాలని కూడా పిలుపు అందింది. ఎట్టకేలకు కొన్ని డిమాండ్లను మమతా సర్కార్ ముందుంచి చర్చలకు వస్తున్నట్టు కూడా డాక్టర్స్ తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ ఈ కేసులో సీబీఐ అధికారులు 3 అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ తో పాటు మండల్ అనే పోలీసును అరెస్ట్ చేశారు. తాజాగా ఈ ఘటన వెనుకాల టీఎంసీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉంటే కోల్కతాలో ఆగస్టు 6న జరిగిన ఘటనను నిరసిస్తూ నటి డాన్సర్ మోక్షా సేన్ గుప్తా ఆవేశంగా చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి డాన్సర్ మోక్షా సేన్ గుప్తా ఆవేశంగా చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్జీఓ సంస్థ దక్షిణ కోల్కతా వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండగా ఈ నటి డాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అందరి ముందే మాస్ స్టెప్పులతో రౌద్రంగా భద్రకాళిలా పవర్ఫుల్ స్టెప్పులు వేసింది. ఆమె ముఖంపై ఉన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సైతం చాలా రౌద్రంగా ఉన్నాయి. ఆమె చేసిన పవర్ఫుల్ డాన్స్ అందరినీ షాకింగ్ కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు భద్రకాళి వచ్చి డాన్స్ చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై మోక్ష స్పందించారు. ఈ దారుణం జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత సొంత ప్రదేశానికి వచ్చి నిరసనల్లో పాల్గొన్నట్టు తెలిపారు. మోక్ష తెలుగు మూవీస్లలో నటించారు. అలనాటి రామచంద్రుడు, నీతోనే నేను, ఐ హేట్ యూ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఫిదా చేశారు. అదేవిధంగా తాజాగా ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామం రాఘవం చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇది అతి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.